నివసించెను. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద ఉన్నటువంటి క్రీస్తు యేసు మానవాళి రక్షణార్థమై శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా యోహాను సువార్త 1:14 ఆ వాక్యము దేవుడైనటువంటి దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు లోకంలో శరీరధారిగా వచ్చి ఉన్నారు. ఆయన జనన విధము ఎట్లనగా మత్తయి సువార్త 1:18-21 వరకు చూస్తే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియమ్మ గర్భంలో జన్మించి ఆయన యేసు అనే పేరు పెట్టబడతాడని, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మిస్తాడని దూత మరియమ్మకు తెలిపింది. మరియమ్మకు తెలుపుటను బట్టి మరియా కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు అనగా రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించగలవాడు. ఆయనే తన ప్రజలను రక్షించగలవాడు. అందుకు ఆయనకు యేసు అని పేరు పెట్టమని దేవుని దూత చేత తెలపబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు శరీరధారి అయి వచ్చి ఉన్నటువంటి రోజుల్లో ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రజలందరి నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 5:7 మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుదాము. యేసు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనతోను, శరీరధారి అయిన రోజుల్లో యేసు ప్రభువారు కన్నీళ్లతోనూ తన్ను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని చేత ప్రతి మనిషి అంగీకరింపబడే పద్ధతి విధానము ఏమిటి అనేది యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్న రోజుల్లో నీకు నాకు తెలిపినటువంటి సర్వసత్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసే మనకు మాదిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన నీకు నాకు మాదిరి అయినటువంటి జీవితాన్ని చూపెట్టుటకు, ఆయన మాదిరికరమైనటువంటి జీవితము నీవు జీవించుటకు ఇష్టపడితే నువ్వు దేవుని చేత అంగీకరించబడతావు, దేవుని చేత ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసు క్రీస్తు ద్వారానే సర్వజనులు ఆయన ద్వారా మరి ఆశీర్వదించబడతారు. యేసు ద్వారానే దేవునికి పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఉంటారు. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు యేసు క్రీస్తు నామమందు విశ్వాసముంచు ప్రతి వారికి దేవుని కుమారులగుటకు దేవుడు అధికారం అనుగ్రహిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్టి అధికారం నీకు కావాలంటే, దేవుని చేత అంగీకరించబడాలంటే యేసు క్రీస్తు నందు నువ్వు విశ్వాసం ఉంచి, యేసు క్రీస్తు నీ కొరకు రక్షకుడుగా ఆయన మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచినాడని నమ్మిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ప్రియమైన